ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ శిల్ప కళావేదికలో సినీ నటుడు మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆలోచిస్తున్న మీ అందరి దీంతో ప్రపంచంలో 2047కి అంటే 100 సంవత్సరాలు మనందరం కూడా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటాం. ఆ సమయంలో ప్రపంచంలోనే అగ్రజాతిగా నెంబర్ 1 కమ్యూనిటీగా ఎవరుంటారంటే భారతీయులు ఉంటారు. అందులో తెలుగువారు 30% ఉంటారు. అది నా ఆకాంక్ష. ఇది జరగాలి, జరుగుతుంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళల్లో భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఈరోజు ఇంకొక ఆలోచన కూడా, భారతదేశం కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇదే మరిగా మనం చేసుకుంటే 2047కి 100% నెంబర్ 1 స్థానంలో ఉంటాం, లేకపోతే 2వ స్థానంలో ఉంటాం. బాగా చేయగలిగితే నెంబర్ 1 స్థానంలో ఉంటాం. దీనికి 3 ప్రధానమైన అడ్వాంటేజెస్ మనకున్నాయి. 1 సంస్కరణల ఫలితం, 2 టెక్నాలజీ అడాప్షన్, 3 యంగ్స్టర్స్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనకుంది. ఇది ఇంకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది. దీంతో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. సంపద సృష్టించడం భారతీయులందరికీ కూడా ఒక పెద్ద అవకాశంగా వచ్చింది, ఒక హ్యాండిల్గా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్ళకు కూడా అందుబాటు పెట్టడం అంతే ముఖ్యం. ఇది ఎన్టీ రామారావు గారు ఎప్పటి నుంచి చెప్పేవారు, కళ. పేదరికం లేని సమాజం చూడాలనేది ఎన్టీ రామారావు గారి కళ. ఆయన కొంతవరకు చేయగలిగారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ నాలెడ్జ్ ఎకానమీలో సంపద సృష్టించాం. ఈరోజు మనందరం కానీ కలిసి పేదరికాన్ని కూడా నిర్మూలించడం కోసం ఒక సంకల్పం చేయగలిగితే ఇది అసాధ్యం కాదు. 100 సంవత్సరాల స్వతంత్ర దిన వేడుకలు జరుపుకునే సందర్భంలో ఈ దేశంలో పేదరికం లేని సమాజం చేయడమే మన ధ్యేయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యంతో ఇది సాధ్యం. బాగా పైకొచ్చిన వ్యక్తి ఒకరిని కానీ 10 మందిని కానీ అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి ప్రభుత్వ సహకారం కూడా తీసుకోగలిగితే ఇది సాధ్యమవుతుంది. నా జీవిత ఆశయం సంపద సృష్టించడానికి చాలామంది పెద్దలతో కలిసి పనిచేశారు. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం మీరందరూ సహకరిస్తే అది కూడా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలో తెలుగు వారందరూ కూడా పేదరికం లేని తెలుగు జాతిని చూడాలనేది నా జీవితాశయంగా నేను ఎంపిక చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నా. ఇప్పటికే మురళీమోహన్ గారిని చూశారు. 1100 మందిని ఆయన డాక్టర్స్, ఇంజనీర్స్ చేశారు. పేదవాళ్ళందరినీ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఫోకస్ పెట్టుకొని మెంటరింగ్ చేసి ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రయత్నం చేసి కాన్స్టెంట్గా చేయగలిగితే ఇది సాధ్యం. దీనికి తొందరలోనే ఒక నమూనా కూడా తయారు చేసి ప్రారంభిస్తాం. ఇక్కడుండే యువతకి, ఇక్కడుండే క్రీమోదీ సొసైటీ, మీరందరూ కూడా ఒక మారుమూల గ్రామాల్లోనే పుట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా మీరు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి మీరు మళ్ళీ గ్రామ ప్రాంతంలో ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామంలో పేదరిక నిర్మూలన కోసం మీరు ఒక సన్నాహం చేసి, ఒక సంకల్పం చేసి ముందుకు పోగలిగితే ఇది సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇద్దరిని మనం చూస్తున్నాం. ఒక పక్క మురళీమోహన్ గారు, వారిని మరొక్కసారి మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే మాదిరిగా వెంకయ్యనాయుడు గురు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అందరికీ నమస్కారాలు. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. మళ్ళీ మన అంతర్గత జైత్ర యాత్ర ప్రారంభిస్తాం. ఇక్కడ నేను రాజకీయం మాట్లాడదలుచుకోలే. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోతే 100% అది సాధిస్తాం. అది సాధించే వరకు ఈ యాత్ర కొనసాగుతుందని మరొక్కసారి అందరికి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సార్ శ్రీ వెంకయ్యనాయుడు థ్యాంక్ యూ గారికి సార్. ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాల మీదుగా మొన్ననే పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయబడిన వెంకయ్య నాయుడు గారికి చిరు సత్కారం జరగబోతోంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతమంది లెజెండ్స్, ఎంతమంది అతిరథ మహారథులు, ఎంత కళగా ఉన్నాయి ఈ